ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏం చెప్పారు సార్ శ్రీకాంత్ వడ్లు గారు మీకు? ఏమన్నా ఏమన్నా నూరి పోసారా, ఊపేశారా? నాకు ఆ జడల్ క్యారెక్టర్ చెప్పాడు నాకు. అది విపరీతంగా ఒక యోధుడు అంతే. ఆ క్యారెక్టర్ ఒక వీరుడు. ఆ వీరుని లైఫ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎంత నలిగితే కానీ విప్లవం పుట్టదు సార్. మనం ఇప్పుడు రాళ్ళు కూడా మంట పుట్టాలంటే రాళ్ళ మధ్యలో రాపిడి జరిగితేనే మంట పుడుతుంది. ఆ రాపిడిలోంచి ఒక మంట వస్తుంది కదా. అంత నలిగిపోయిన ఒక క్యారెక్టరు ఒక స్థాయికి ఎవ్వడు లేడు, మనం చచ్చినా పర్లేదు, ఎవ్వడు మనం ఏం చేయలేడు, చలో మన సత్తా ఏందో చూపుదాం అని వెళ్ళినప్పుడు ఎంత ఫోర్స్తో ఉంటాడు, ఎంత ఫియర్స్గా ఉండాలి. ఆ పదమే అసలు, ఆ పదాలు వింటేనే అవతలవాడు గుండె పగిలి సావాలి. ఎవరినో భయపెట్టినట్టు ఉంది పాట అది. అది నాకు శ్రీకాంత్ చెప్పిన మాట. అంటే అసలు వాడు ఇప్పుడు ఆ పదాలు వింటేనే అవతలవాడు గుండె పగలాలన్నా, ఒక విలన్నో లేకుంటే ఎదురున్న ఒక శత్రువునో ఆడు బెదిరిస్తూ ఉండే, బిడ్డ నేను వచ్చి నీ అంత చూస్తా అంటే ఆ మాటకి చచ్చిపోవాలి వాడు. అట్లాంటి ఫోర్స్ కావాలన్నా అంటే ఆ జడల్ క్యారెక్టర్లోంచి పుట్టిన పాట ఇది. అంటే వాడిని నిజంగా ఒళ్ళంతా నింపుకొని అసలు వాడి లోపల ఉన్న స్ట్రగుల్ ఏంది, వాడు పడ్డ వాడి బాధలు ఏంటి, వాడు ఎన్ని సంవత్సరాల నుంచి అణుచుకొని ఒక్కసారి ఆ విస్ఫోటనం చెందాడు అనేది అన్ని పెట్టుకొని అక్కడి నుంచి రాసిన పాట. అక్కడి నుంచే పుట్టింది అది. ఆ బరిబత్తాలు ఉన్నాను రా, బరిబత్త అంటే నగ్నంగా ఉన్నాను, బట్టలు ఏవి లేనివన్నీ, నగ్నంగా ఉన్నా ఇంకేం పీకేది అంటే బట్టలు లేకుండడం కాదు, ఆ సర్వం కోల్పోయినవన్నీ మన అంటే అసలు బరిబత్త అంటే అది. అంటే ఏమంటారు, దివాళా తీసానంట. దివాళా తీసినంటే ఏం లేదు, సర్వం కోల్పోవడం. దివాళా తీసిపోయి నేను నన్ను ఏం బిక్తావు నువ్వు అని, నా దగ్గర ఏమీ లేదు, ఇంకేం చేస్తావు నన్ను, కొన్ని చంపుతావా, నేను ఆల్రెడీ చచ్చిపోయాను కదా, ఇంకేం చేస్తావు నన్ను అంటే ఏమి లేకపోవడం అంటే చావుతో సమానం కదా. మనం అంటామే ఇప్పుడు బతికున్నా చచ్చినట్టే లెక్క, నడిచే శవాలను, శవం బతుకను మనం ఇట్లా వాడతాం కదా. అట్లాంటి ఒక పర్సన్, ఒక హీరో అంత లోతుంది ఆ క్యారెక్టర్లో. ఆ జడలకు కూడా ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంది. ఆ టాటూకి కూడా ఒక కథ ఉంది. టాటూకి ఒక కథ ఉంది. సినిమాలో అడుగడుగు అసలు మనను ప్రతి క్షణం సర్ప్రైజ్ అయ్యేలా చేస్తాడు శ్రీకాంత్. ప్రతి క్షణం మనం ఊగిపోయేలా చేస్తాడు. ప్రతి క్షణం ఒక అడ్రినలిన్ రష్ అంటారు కదా, అది వచ్చేటట్టు చేస్తాడు, పూనకాలు వచ్చేటట్టు చేస్తాడు, ఏడిపిస్తాడు, కోపం వచ్చేలా చేస్తాడు, మనమే హీరో అవుతాం, అంతలా ఉంటుంది ఆ సబ్జెక్ట్. అబ్బో. అండ్ నెక్స్ట్ ఈ ప్యారడైజ్ నుంచి మీరు రాయబోయే సాంగ్ ఐటమ్ సాంగ్ ఉంది. ఐటమ్ సాంగ్ అది కూడా అది మాకు ఛాలెంజ్. అంటే మేము ఒక సెట్ చేసి పెట్టుకున్నాం ఆయా షేర్. ఇప్పుడు ఆయా షేర్కి దాని అంచనాలు దాన్ని మించకున్నా కనీసం దాని అంచనాలన్నా అంతవరకు అందుకోవాలిగా. అందుకని అట్లాంటి పాట చేసాము. డెఫినెట్లీ ఇది కూడా మళ్ళీ మోగే పాట. సార్ ఎలాగో ఐటమ్ సాంగ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐటమ్ సాంగ్స్ లిరిక్స్ రాయడం చాలా ఇరుకు సందుల్లో రాయాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు లిరిక్స్ని. ఇప్పుడు ఇది చాలా ఛాలెంజింగ్గా ఉందేమో. అదే నిజంగా కూడా దాన్ని ఐటమ్ సాంగ్ అనేది కూడా మన తప్పు, మనం అనడం వదిలేద్దాం. స్పెషల్ సాంగ్స్ అంటున్నారు, అదొక స్పెషల్ సందర్భంలో వచ్చే స్పెషల్ పాటే, స్పెషల్గానే ఉంటుంది. ఎక్కడ మేము ఏ బూత్ జోలికి పోవట్లేదు. ఓకే, అది ఖచ్చితంగా స్పెషల్ సాంగ్. బట్ ఆడవాళ్ళు కూడా ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది సార్. అంటే ఆడవాళ్ళు కూడా ఎక్స్ప్రెషన్, నా బలం అదే కదా, ఒక మంచి చమత్కారం చెప్పడం, ఆ చమత్కారంగా ఉంటుంది పాట. అంటే బూతుకు కాకుండా మనం ఎప్పుడు అనుకుంటాం కదా, శృంగారానికి బూతుకు మధ్య ఒక తెలియని సన్నని గీత ఉంటుందని, ఆ గీత దాటం మేము సార్. అది శ్రీకాంత్ వాంటెడ్లీ నాకు చెప్పాడు కూడా, అన్న మనం రాస్తే ఎక్కడ నేను తీసేది కూడా అంత అందంగా తీస్తాను నేను, ఒక స్పెషల్ సందర్భంలో వచ్చే పాట సినిమాలో స్పెషల్గానే ఉంటుంది పాట, అది ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మేము అది సో మంచి క్లారిటీతో అయితే ఉన్నారు, చాలా క్లారిటీతో ఉన్నాం మేము. అసలు ఆ జోలికి పోదు అంటే మాకు అవసరం కూడా లేదు. ఆ సందర్భం అట్లాంటిది, మాకు పాట కూడా అంత అందంగా కుదిరింది. ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుంది పాటలో. అవునా? అది అందరూ బాగా కనెక్ట్ అవుతారు, ఊగిపోతారు. ఓకే, అది మాత్రం చెప్పగలను, అంతవరకు రివీల్ చేస్తాను. ఏదైనా స్పెషల్ ఎంట్రీ ఉంటుంది? స్పెషల్ ఎంట్రీలు ఏం లేవు, స్పెషల్ ఎంట్రీలు గట్రాలు ఏంటి, మూమెంట్, పాటలో మూమెంట్, ఆ పాట వచ్చే సందర్భము,
ఆ పాట తీరు సార్ ఎంజాయ్ చేస్తారు. అదే కదా సార్ కావాల్సింది యాక్చువల్గా. మంచి పాటకి రూల్స్ అవే, అది బాగుంటే చాలు. నాకు తెలిసి తొందరలో ఆ పాట కూడా వదులుతారు సార్. అంటే నెక్స్ట్ టీం నుంచి వచ్చేది అదే అనుకుంటున్నాను నేను. ఒక లవ్ సాంగ్ కూడా ఉంది, ఐటమ్ సాంగ్ అదే స్పెషల్ సాంగ్ కూడా ఉంది. ఏది అనేది టీం డిసైడ్ చేస్తారు. అండ్ మీ ముందు కూర్చొని దసరా సినిమా ప్రస్తావించకుండా, దసరా సినిమా పాటల గురించి మాట్లాడకుండా ఆ ఇంటర్వ్యూ పరిపూర్ణం అవ్వదు. నాకు చంకీల అంగి వేసి అని ఆ పాట సార్, అంటే చాలా మంచి మంచి ఎక్స్ప్రెషన్లు ఉన్నాయి. నాకు బాగా నచ్చేది ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ పాట లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఎక్కడున్నా చీకట్లో ఉన్న వాకిట్లో ఉన్న కంటికి రెప్పోలే కాస్తాడు మొగుడు, నువ్వు అంటే నీ సరైన సపోర్ట్ వస్తే వాడు ప్రపంచాన్ని మొత్తాన్ని జయించాడు, నీకోసం యుద్ధాలు చేస్తాడు, నీ బొట్టు నీ గాజులే ఎంతైనా వాని పంచ ప్రాణాలులే. అసలు 3 లైన్లు ఒకసారి పాడండి. గోసల్ని చూస్తూ ఉన్నా ఏదైనా గుండెల్లో దాస్తాడులే, నీ బొట్టు నీ గాజులే ఎంతైనా వాని పంచ ప్రాణాలులే అన్నారు సార్. అయితే అప్పటిదాకా హీరోని సీరియస్గా తీసుకోదు, తన మీద ఇష్టం రాదు. అవును, తన పరిస్థితి అలాంటిది, రాకూడదు కూడా. అవును. అప్పటికి కనీసం ఒక 7-8 సీన్లు పడి ఉంటాయి. ఆ సన్నివేశాల్లో దర్శకుడు చెప్పాలనుకుంటున్నాడు, పరిపూర్ణం అవ్వదు, పాట వస్తుంది, ఒక్క మాట పాటలో ఒకే ఒక్క లైన్ రాగానే ఆ అమ్మాయి నాని వైపు తిరిగి చూస్తుంది. ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, పాటకుండే పవర్. అవును. సో ఎంత ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఆ క్షణాన్ని హ్యాండిల్ చాలా ఛాలెంజింగ్గా. అది నిజంగా నేను ఆ క్రెడిట్ శ్రీకాంత్కి ఇస్తా. అంటే ఎందుకు చెప్పడం అంటే ఆడియన్ని కన్విన్స్ చేయడం అనేది చాలా మామూలు విషయం కాదు. నేను అట్లాగే ఇప్పుడు ఇందులో కూడా ఇప్పుడు జడలు అనగానే మన వాళ్ళు ఫస్ట్ విమర్శించారు, అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, నాని వేషధారణ ఏంటి అని విమర్శించారు. ఒక్క పాట రాగానే మొత్తం మారిపోయింది, సినారియో మారిపోయింది. చూడండి, ఆ జడలు కూడా ఇప్పుడు అది ట్రెండ్ అయింది. అమెజాన్లో జడలు కొరత ఉందంటే ఆలోచించండి సార్. జడలు కొనుక్కుంటున్నారు, యాక్సెప్ట్ చేసేటట్టుగా మార్చాడు. పాటలో కూడా దసరాకు వస్తే కూడా నేను శ్రీకాంత్ అడిగిన పాయింట్ అదే. నాకు స్టోరీ నేరేట్ చేసేటప్పుడు మేము ఫస్ట్ పాట ధూమ్ ధామ్ దోస్తాన్ ఆ పాట రికార్డింగ్ వెళ్ళేటప్పుడు శ్రీకాంత్ని ఇద్దరమే వెళ్ళాము. పాపం నిద్రతో ఉన్నాడు ఫుల్ శ్రీకాంత్, షూటింగ్ చేసి వచ్చి. అయినా నేను నిద్ర పోనీయకుండా ఏదో క్వశ్చన్లు వేస్తూ గెలుపుతూనే ఉన్నా. పాపం మనకి ఏదో కావాలి కదా అని అప్పుడు నాకు ఈ పాట సిచ్యువేషన్ ఇది చెప్పాడు. పాట సిచ్యువేషన్ ఇంకా అప్పుడు రాలేదు, కీర్తికి తాళి కడతాడు అనే సిచ్యువేషన్ చెప్పాడు నాకు. చెప్తే అక్కడ అడిగా నేను, బాగా క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి అమ్మాయిని వీడు ప్రేమించాడు, క్లోజ్ ఫ్రెండ్ ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకున్నాడు అని తెలుసు, వాడు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయాక ఇమ్మీడియట్లీ కడితే తాళి ఆడియన్స్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నాను. కరెక్ట్ క్వశ్చన్. ఏ ధైర్యంతో నా సీన్ రాసావంటే అన్న నాకు చాలా కన్విన్సింగ్ పాయింట్ ఉంది నా దగ్గర. అంటే నేను అనుకున్నది అది, వాడు చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని బొట్టు గాజులు అంత అందంగా ఊహించుకొని అట్లా ఉన్నప్పుడు చూసే ఆ ముద్ర ఉండిపోయింది, అవి లేకుండా చూడలేడు. కేవలం ఆ ఒక్క కారణంతో తాళి కట్టాడు అంతే. అంతేగాని అమ్మాయి మీద ప్రేమతోని కాదు, అమ్మాయిని ఏదో అనుభవించాలని కాదు, ఏం లేదు. వాడి కళ్ళల్లో అమ్మాయి మంచిగా నిండుగా బొట్టు గాజులు అవి ఉండాలి, అది ఒక్కటే కారణం అన్నాను. నాకు విపరీతంగా నచ్చింది, భలే పాయింట్ ఇది అని. అది పెట్టుకొని పాటలో కథ చెప్పాలి, జనాలు ఆ అమ్మాయి చూసే మూమెంట్ కూడా పాటలోనే ఉండడం బాగా అది అదృష్టం, ఛాలెంజ్ కూడా బాగా కుదిరింది. ఛాలెంజ్ నేను ఈ పాట ఇది చెప్తే ఖచ్చితంగా జనాలు సినిమా చూసిన తర్వాత ఈ పాట గురించి మాట్లాడుకుంటారు అని ముందు అనుకొని వాంటెడ్లీ రాసింది అది. శ్రీకాంత్తో కూడా నేను చెప్పా, అంటే డైరెక్టర్ గారు అనొచ్చు, నాకు అంత ఫ్రీడమ్ ఉంది, నాకంటే తక్కువ ఏజ్ అయినా అన్న కొంచెం క్లోజ్నెస్ ఉంది కాబట్టి పేరు పెట్టే పిలుస్తున్నా. నాకు శ్రీకాంత్ నేను చెప్పా కూడా, ఈ పాట సినిమాలో చూసిన తర్వాత దీన్ని కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు చూడండి, అదే చెప్పాడు. ఇప్పటికీ శ్రీకాంత్ కూడా నన్ను ఇదే అడుగుతాడు, ఎప్పుడన్నా ఉన్నప్పుడు బాగా నవ్వుకుంటూ అడుగుతాడు, అన్న ఈ 3 పాటలు నేను ఏం చెప్పా నీకు, ఏం అర్థమైంది నీకు, నాకు ఏం అవుట్పుట్ ఎట్లా ఇచ్చావు, ఎట్లా ఇచ్చావు నువ్వు అని అడుగుతాడు. అంటే నువ్వు రాసుకున్న క్యారెక్టర్లలోనే అంత బలం ఉంది, అవే మనతో పలికిస్తాయి. నేను మొన్న మా వాళ్ళకి ఎవరికో ఒక వేరే పాట రాస్తాను తెలంగాణ గురించి, ఈ జనరేషన్కు చెప్పుదామని ఒక కథ, తెలంగాణ కథ చెప్దామని. దానికి నేను ముందు నా వాయిస్ ఇచ్చినప్పుడు, నా బయట ఇచ్చినప్పుడు నేను మాట చెప్పాను, ఈ తెలంగాణ మట్టి నాకు ఎన్నో మాటలు నేర్పింది, ఎన్నో మాటలు ఇచ్చింది, ఆ మాటలే ఇప్పుడు నాకు కళ నుంచి జాలువారే పాటలు అయ్యాయి. సో అట్లా నీ క్యారెక్టరే
నాలోంచి వచ్చే పాట పాట. ఆ క్యారెక్టర్లో అంత డెప్త్ ఉంది కాబట్టి నాకు పలుకుతుంది.